అరే బావా, ఏమైంది ఇంటర్వ్యూ? తాడేసుకున్నారు కానీ మొత్తం ఎక్స్పీరియన్స్ లో ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఏంటని చెప్పి షాక్ అయిపోయారు తెలుసా. హలో కానీ చెప్పేసాను మొత్తం. రే ఇదే వినపడుతుంది, ఇంకేం వినపడట్లేదు. సరిగా మాట్లాడే. రే ఏంటి అది మూడు అంటున్నావు? హలో ఎగ్జైటెడ్ గా ఉన్నా చెప్తా ఉంటే అల్లా అల్లని ఏంట్రా బొక్కలో సోది సోదే అంటే దుబ్బమన్నారా? నీ అమ్మరే ఇంటర్వ్యూ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయాను, అయిపోయింది ఇంటర్వ్యూ. హలో 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 ఏంట్రా రే, హలో ఏంట్రా? హలో హలో కానిస్టేబుల్ తన కొడుకు ఐపీఎస్ అని గర్వంగా చెప్పుకుంటాడేమో కానీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన నేను నా తండ్రి కానిస్టేబుల్ అని చెప్పుకోవడానికి యూనో ఐ ఫీల్ అషేమ్డ్ అబౌట్ ఇట్. అలా అని మా నాన్న గాలి వదిలేదు. మీరు అడిగినంత డబ్బిచ్చి మీ హోమ్లో వదిలేశాను. ఇన్ఫ్యాక్ట్ వదిలించుకున్నాను. బట్ స్టిల్ ఐఎమ్ వెరీ రెస్పాన్సిబుల్ సన్. టేక్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ మై ఫాదర్. ఓకే. హలో మిస్టర్ చక్రవర్తి, ఆర్ యు దేర్? హలో మిస్టర్ అర్జున్, ఎస్ చెప్పండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నువ్వు రెండు విషయాలు మర్చిపోతున్నావు అమ్మా. ఒకటి, ఒక కామన్ మ్యాన్. రెండు, ఒక ఏసీపీతో మాట్లాడుతున్నావు. ఇలా మాట్లాడితే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఊహించావా? నా పేరేమని చెప్పాను? Isn't that a proud feeling? మీ నాన్నగారికి నేను ఏమైనా ఇవ్వగలను, కానీ ఆయనకు కొడుగ్గా గౌరవం, ఆనందం, గర్వం నువ్వు మాత్రమే ఇవ్వగలవు. గుర్తుపెట్టుకో అర్జున్. ఈ సీఈఓ లైవ్లో ఎలా ఉంటారో చూద్దామని. బట్ టు బి ఫ్రాంక్, యూ డోంట్ లుక్ లైక్ ఏ సీఈఓ. నేను రిచ్గా బతికే సీఈఓని కాదండి, రెడ్ లైట్ ఏరియాని ఉద్ధరించే సీఈఓని. అర్థం కాదా? మా అమ్మకి సెక్స్ వర్కర్ అండి. ఎవడో కస్టమర్ కాండం చినిగిపోతే నేను పుట్టా. ఏదో కూరలో ఉప్పు ఎక్కువైందనంత తేలిగ్గా చెప్పేమిట్రా? ఉప్పులు కారాలు మన చేతిలో ఉంటాయండి. ఇలాంటివి లే లే ఒక రాచవంశంలో పుట్టిన నా కూతుర్ని ఒక బజార్ లంచా కొడుకు ఇచ్చేయమంటావా? గెట్ అవుట్, లేరా? లే. ఇల్లు మైలబడింది దరిద్రుడు వల్ల. నా పేరేమని చెప్పాను? నువ్వెవడైతే కర్ణుడు ఎంత గొప్పవాడైనా కుంతి ఎప్పుడైనా తన కొడుకు గురించి గర్వంగా చెప్పుకుందా? శివుణ్ణి శ్మశానవాసి అంటాం, కానీ మనం ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళి మొక్కుకున్నావా? బయలుదేరండి. దేరతాను, కానీ మీరు ఎప్పుడు చచ్చిపోతారు? ఏంటి బాబు, బెదిరిస్తున్నారా? నిజం చెప్తున్నాను. ఒక వేసి కొడుకు మీకు అల్లుడుగా వద్దు, మరి ఆవిడిచ్చిన రక్తం మీ ఒంట్లో ఎందుకండి? 2 సంవత్సరాల క్రితం మీకు యాక్సిడెంట్ అయింది. బాంబే బ్లడ్ గ్రూప్. రక్తం దొరకడం చాలా కష్టమైంది. ఎవరిచ్చారు? మా అమ్మ. మీరంటున్న అదే వేశ్య. మీరు బ్రతకడానికి కారణం ఆవిడిచ్చిన రక్తం, బాంబే బ్లడ్. నన్ను వద్దనుకున్నంత తేలిగ్గా మీ ప్రాణాన్ని వద్దనుకోండి. గొంగళి పురుగును అసహించుకొని చంపేస్తే ఈ ప్రపంచంలో సీతాకోక చిలుకలు ఉండవు సార్. సీతాకోక చిలుకలా మారటానికి, వ్యభిచారం అనే ఉచ్చులోంచి బయటికి రావడానికి మా అమ్మ లాంటి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు సార్. కానీ మీలాంటి వాళ్ళు గొంగళి పురుగును నలిపినట్టు నలుపుతూనే ఉన్నారు. అసలు మగాడైన వాడు లేకపోతే వ్యభిచారం ఉంటుందా?
మార్కెట్ ఉంది కాబట్టి క్యాప్చర్ చేస్తున్నారు. మరి తప్పెక్కడుంది సార్? మార్కెట్ ఉండడంలోనా, క్యాప్చర్ చేయడంలోనా? ఆయన ఎందుకు క్యాప్చర్ చేస్తున్నారంటే బ్రతకాలి సార్, బ్రతకాలి. ఆత్మహత్యని నేరం అనే చట్టం, పాపం అనే వేదం ఒక మనిషి ఆకలిని, ఆవేదన్ని అమానుషం అనలేకపోయింది సార్. ఎందుకంటే మనిషి ఎలా ఉండాలో మనకి రామాయణం చెప్పింది, మనిషి ఎలా ఉంటాడో మనకి భారతం చెప్పింది. కానీ మనిషితో ఎలా ఉండాలో మనకి ఏ ఇతిహాసం, ఏ కావ్యం చెప్పలేదు సార్. అందుకే మీరు అన్నట్టు మిగిలేవన్నీ ప్రశ్నలే. అయినా దైవత్వం గురించి చెప్తే మానవత్వం ఎలా అర్థమవుతుంది సార్? అందుకే కాబోలు ఆకలిని ఉపవాసం అన్నారు, ఆవేదన్ని వైరాగ్యం అన్నారు. కాదు కాబట్టి హత్య చేసిన వాళ్ళది తప్పే కాదని తేల్చి చెప్పి కేసుని క్లోజ్ చేయాల్సిందిగా పోలీస్ శాఖ వారికి సూచించిన సుప్రీంకోర్టు ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకు ఇచ్చావు? పెళ్ళయిందా? అయింది. అయితే మగాళ్ళకి సెక్స్ తర్వాత నిద్ర ఎందుకు వస్తుంది? అరే జఫ్ఫా, నోటెందుకు ఇచ్చావురా? చెప్పురా. జఫ్ఫా అంటే ఏంటి? తెలీదు. అయితే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈ నోట్ నీకు ఎందుకు ఇచ్చానో తెలియకపోతే నష్టం లేదు. రైల్వే స్టేషన్ పోనీ. యూజువల్గా కార్ డ్రైవర్స్కి హిపోకాంపస్ ఎక్కువ ఉంటుంది. ద ఏరియా ఆఫ్ ద బ్రెయిన్ అసోసియేటెడ్ విత్ మెమరీ అండ్ నావిగేషనల్ ఎబిలిటీస్. గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ మ్యాన్. కారుందని బాగా పొగరే. నాకు కూడా ఉంది పొగరు. గన్స్లో ఫేక్ ఒరిజినల్ ఉండవు డియర్, బుల్లెట్స్లోనే ఉంటాయి. స్టేషన్ పోనీ. సరే ఏంటండి మీరు? సారా నువ్వే మాయ చేసావో గాని. నువ్వు పోనీ. పోనీ అంటే ఎలా సార్? భయం వేస్తుంది. నన్ను వదిలేయండి, మీకు దండం పెడతాను సార్. నేను నడపలేను, కావాలంటే డబ్బులు ఇస్తాను, తీసుకోండి. సరేరా, నీ భయం పోగొడతా. కాసేపు ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామా? ఇదిరా మనసులోంచి రావడం అంటే. నౌ ఐఎమ్ గ్లాడ్ మై డియర్. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఏంటి, చాలా ఓపెన్గా మాట్లాడుకుందాం. నువ్వు మాత్రం నో మెయింటైన్ చేయాలి రోయ్. సరే చెప్పు. వై ఈస్ గెట్టింగ్ మ్యారీడ్ కాల్డ్ టైయింగ్ ద నాట్ అండ్ వై డూ మెన్ ఫీల్ స్లీపీ ఆఫ్టర్ సెక్స్? లైఫ్ ఎలా ఉంది? ఏ లైఫ్ సార్? నువ్వు అనుకునేదేరా. మీరు పెళ్లి చేసుకోలేదా? చేసుకోలేదురా. ఎందుకు సార్? సెక్స్ 2 రకాలు. ఒక డబ్బులు ఇచ్చేసేది, రెండోది ఫ్రీగా చేసేది. ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఫ్రీ సెక్స్ చాలా కాస్ట్లీ. నేనేమో పేదోండి, అందుకే చేసుకోలేదు. ఎంత నన్ను చంపాలనుకుంటావురా? నీకుందిరా ఈరోజు. హూ ఆర్ యు మై డియర్?
ఇలాంటి అటు ఇటు కాని వేషాలు వేస్తే నీ పెళ్ళమే ఎవరితో ఒకరితో రేప్ చేయించుకుంటుంది. అందరిని చంపాలనుకుంటావరా? ఎవరు రాను? 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 54 ఉపపురాణాలు, 108 ఉపనిషత్తులు, 1000 తెలుగు కావ్యాలు, 1000 సంస్కృత కావ్యాలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు, నిత్యం దైవారాధన ధ్యానం తప్ప మరింకొకటి తెలియని శివాంజనేయ నిన్ను చంపితే హత్య అనర్రా, శిక్ష అంటారు. తప్పు ఒప్పుకుంటే శిక్ష తగ్గే అవకాశం. ఇప్పుడు మాత్రం వదులుతానా? నేను పోలీసు వాడినేరా, నీలంటోడిని ఎంతమందిని చూసుంటాను. నువ్వు నిజం చెప్తే ఈ గ్యాప్లో నేను వదిలేయాలనిపించవచ్చు. నిజం ఒప్పుకుంటావా? చంపి ఏ మట్టి కోసమైతే నా అన్నను చంపావో ఆ మట్టి దగ్గరే నేను చంపుదాం అనుకున్నాను రా. చంపను అని చంపిస్తున్నావు కదరా. యాక్చువల్గా నీకు ఫేవర్ చేస్తున్నాను రా. ఈ మట్టితో ఏదో చేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు ఇక్కడే హ్యాపీగా ఉండి ఏది కావాలంటే చేసుకో. మనిషితో చేసే యుద్ధానికి ధర్మం కావాలరా. నువ్వు జంతువువి, నువ్వు చస్తే యుద్ధం అనరు, నిన్ను చంపితే వేట అంటారు. అవినాష్, మెసేజ్. హలో హలో, సిగ్నల్ వస్తలేదు. ఈ ఫోన్కి ఇప్పుడే స్విచ్ ఆఫ్ కావాలన్నా? రెండోసారి డంప్ ఏడుందిరా? నీ లాజిక్ మంచిగుందిరా, నా లాజిక్ ఇంకా మంచిగా ఉంటుంది. కళ్ళు దుకాణంలో తప్పదాగి పైసలు ఎగ్గొట్టే నువ్వు హైదరాబాద్లో కాస్ట్లీ స్కాచ్ దాగి బేరర్కి 1000 రూపాయలు టిప్పిస్తున్నావంట. ఏంది సంగతి? సరే కదలే. పల్లె వెలుగు బస్సులో వెనక డోర్ కాడ ఇతులు కొట్టుకుంటా తిరుగుతున్నావంట. ఏంది సంగతి? ఇది నాకు ఎవడో చెప్పిండని నమ్మలేరా. నీ మీద రిక్కి వేసి నిజమని తెలిసినాకనే ఈడికొచ్చి నిన్ను పట్టుకున్నా. అన్ని పైసలు నీకు ఏడికెళ్ళి వచ్చినాయిరా? చెప్పు, ఏంది సంగతి? ఓసిడికే కథలు పడుతున్నావురా? మొసదీసుడు ఆపి చెప్పు. అప్పు చేసిన సార్. అప్ప తప్పు చేసిన ప్రతి ఒక్కని కాడ చెప్పనికి ఇంకొక కథ ఉంటుందిరా. కథలు సినిమా వాళ్ళకి కావాలి, నాకు డంపేడుందో తెలవాలి. అయినా నీకెవడరా అప్పిచ్చేది? తాగుబోచ్చాలి కానీ. మా ఊర్లో 10 రూపాయల మిత్తికి అప్పు ముట్టదా సారు? ఏంది సంగతి? ప్రేమించుకున్నాం, మీరెవరూ ఒప్పుకోరని ఇలా బయటికి వచ్చేసాం. అదంటే సౌత్ అని చెప్తే ఒప్పుకోదనుకున్నావు. సొంతాన్ని ఉన్నా కదరా, నాకు చెప్పనీకేమైంది? మీరు ఇడుండ్రు మంచిది కాదు. చెల్లిని ఇంట్లో దింపేసాయి. ఏం పేరు నీది? సూర్య సార్. జాగ్రత్త దింపేసాయి. మా పరేషాన్లో మేముంటే మధ్యలో నువ్వెవడరా? ఇప్పుడు సమజైందిరా. వాళ్ళ పిచ్చి నమ్మకాలకి పిచ్చి పూజలు చేసే భద్రగాడి నువ్వేనన్నమాట. స్ట్రైట్గా అడుగుతున్నా, డంపేడా? ఏమైందా సోదరి, గాబర్ అవుతున్నావు? పంపిస్తుంది ఇంటికి. గది కాదీడ ముచ్చట. మీరెందుకో నాకు మంచిగా అనిపిస్తలేరు సార్. మంచిగా అనిపోయి గలీజ్ అనిపోయి నేనేమన్నా పోరినానువా? అరే, వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని గాడెవడో చెల్లెల్ని ప్రేమిస్తున్నాడంటే గాని గురించి తెలుసుకోకుండానే గాడెవడో ఏంటోడో నాకైతే ఏం అర్థమైతలేదు సార్. చౌదరి, నిన్ను ముచ్చటాడుతా చెప్తావా? మీ బుడ్డోనికి జ్వరం వచ్చింది, దవాఖానా తీసుకుపోయి సూది మంది వేపియాల. ఏమని చెప్పి తీసుకుపోతావు? అంటే సార్ అది అర్థమైంది.
అదంటే సౌత్ అని చెప్తే ఒప్పుకోదనుకున్నాం. అట్లా కాల్చిరేం సార్? చౌదరి, ఎవరైనా మర్డర్ చేస్తే మనం క్లూస్ కోసం దోలాడాలి. అదే మనమే చేస్తే ఏమీ దొరకకుండా జాగ్రత్త పడాలి. పెట్టబట్టగా పంచుకున్నాం.